నా సమస్యను ఎవరైనా వింటే బాగుండు. నా లోపలున్న బాధను ఎవరితో నేనైనా పంచుకుంటే నేను చాలా మట్టుకు రిలీవ్ అవుతాను అని ఎవరైనా అనుకుంటున్నారా? మరి అలాంటి పర్సన్స్‌కి నేను ఒక సైకాలజిస్ట్‌గా, ఒక కౌన్సిలర్‌గా మీకెందుకు అవసరం? నా క్వాలిటీస్ ఏంటో నేను చెప్పాలి కదండీ! సో దట్ మీరు ఇంకా నాకు ఎక్కువగా కనెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే మీరు నా దగ్గరికి సమస్యతో వచ్చినప్పుడు 70-80% మీ సమస్య ఏంటో క్లియర్‌గా మీరు చెప్పకముందే అనలైజ్ చేయగలిగిన కెపాసిటీ ఆహ్, ఉందని నేను చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పగలుగుతానండి. అండ్ సెకండ్ పాయింట్ ఏంటి అనంటే, మరి క్షమించాలి, ప్రేమించాలి, భర్తను గౌరవించాలి, భార్యను ప్రేమించాలి, ఇన్ని చెప్పాను కదా వీడియోస్‌లో. మరి అలాంటి లైఫ్ నా ఫ్యామిలీ లైఫ్‌లో ఉండాలి కదా! అలా ఉంటేనే నేను మీకు తొందరగా కనెక్ట్ అవుతాను. సో, అలాంటి ఫ్రూట్‌ఫుల్ అండ్ ప్రొడక్టివ్ లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నాను కాబట్టి, ఆన్‌లైన్‌లో చాలామందికి హెల్ప్ అవుతుంది అని చెప్పి ఈ ఛానెల్ స్టార్ట్ చేయడం జరిగిందండి. అండ్ కమింగ్ వీడియోస్‌లో ఇంకా నేను డీల్ చేసిన కేసెస్‌లో ఎలాంటి అనుభవాల్ని చూసానో, వాళ్ళు ఇప్పుడు ఎలాంటి లైఫ్‌ని లీడ్ చేస్తున్నారో మీకు కొన్ని అనుభవాల్ని పంచుకుంటాను. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ప్రెజెంట్ సినారియోలో జాబ్ సాటిస్ఫాక్షన్ కంటే కూడా స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది చాలా ఎక్కువైపోయింది. దాన్ని బర్స్ట్ ఔట్ అవ్వడానికి చాలామందిని చూస్తూ ఉంటాను. ఎవరైనా వాళ్ళని ఒక మాట అన్నా, వాళ్ళని హర్ట్ చేసినా కూడా స్టేటస్ రూపంలో పెడుతూ ఉంటారు. దానివల్ల మీ పెయిన్ ఏమైనా రిలీవ్ అవుతుందా? మీ ఈగో సాటిస్ఫై అవుతుంది. నిజంగా ఒకసారి ఆలోచించండి. మరి దీనికి ఏంటి సొల్యూషన్? అలా చెప్పడం మూలాన బాధ సాల్వ్ అవుతుంది అంటే అందరూ స్టేటస్ పెట్టేసుకుంటారు కదా! అండ్ ఆ స్టేటస్‌లో గమనించినప్పుడు మీరు ఎవరి వల్ల హర్ట్ అవుతున్నారో కూడా నాకు అర్థమవుతూ ఉంటుంది. సో, దానికి మరి ఏం చేస్తే బాగుంటుంది అనేది కౌన్సెలింగ్స్‌లో మీరు తీసుకోవాల్సిన సజెషన్స్. సో థాట్ మీ జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అండ్ మీరు మీ లైఫ్‌ని ఫ్రూట్‌ఫుల్ అండ్ ప్రొడక్టివ్‌గా లీడ్ చేయగలుగుతారు. అండ్ మీకున్న సమస్యని మీరు నాతో పంచుకోవాలి అనుకుంటే ఇన్‌స్టాగ్రామ్‌లో పర్సనల్‌గా మీరు మెసేజ్ పెట్టొచ్చు. సో థాట్ ఐల్ గివ్ మై నంబర్. అప్పుడు మీరు నన్ను కాంటాక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి.